నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 167 గజాలు విల్లా అండి. టోటల్గా అయితే ఇది విల్లా కాన్సెప్ట్. 34 విల్లాస్ ఉన్నాయి ఒకే చోట. అందులో ఒకటైతే మనకి సేల్కి వచ్చింది. వెడల్పు అయితే 30 వస్తుంది, పొడవు అయితే 50 వస్తుంది. ఇంట్లో లోపలికైతే కారు పెట్టుకోవడానికి అయితే స్పేస్ విడిచిపెట్టారు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి మొక్కలు వేసుకోవడానికి కొంచెం స్పేస్ అయితే గ్రీనరీ కోసం అయితే విడిచిపెట్టారు. మనకి ఇది రైట్ సైడ్ నుంచి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే డోర్ వస్తుందండి. అది మెయిన్ డోర్ కింద తీసుకోవచ్చు, ఈస్ట్ ఫేసింగు. ఒకవేళ ఇలా వెళ్దాం అనుకుంటే మనకి ఇది సౌత్ ఫేసింగ్ వస్తుంది. రెండు వైపులు మనం మెయిన్ డోర్స్ అయితే ఉన్నాయి. సౌత్లో ఎంటర్ అవ్వగానే వాస్తు ప్రకారంగా రైట్ సైడ్ మనకి కిచెన్ రావాలి కాబట్టి కిచెన్ వచ్చింది. సీలింగ్ వర్క్ అయితే చక్కగా మనకి డిజైన్ చేసి ఉంచారు. కంప్లీట్గా అయితే లేటెస్ట్ డిజైన్ సీలింగ్ అయితే కనిపిస్తుందండి. మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది. మ్యాక్సిమం అయితే విండోస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కింద కొద్దిగా స్టోరేజ్ కింద అయితే స్పేస్ ఉంది. ఇది మనకి కింద ఉన్న ఒక బెడ్రూమ్ అండి. వెరీ బిగ్ సైజులో అయితే బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది. ఫ్రంట్ రోడ్ వైపు అయితే ఆల్మోస్ట్ మనకి వాల్కి కింద నుంచి పై వరకు ఒక విండో ఓపెన్ చేశారు. రైట్ సైడ్ కూడా మనకి ఒక వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ బాత్రూమ్ సైజ్ అని చెప్పచ్చు. రెగ్యులర్గా మనం చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే ఆ లోపల ఉన్న పార్టే మనకి డబల్ సైజ్ వస్తుంది. దాని ముందు కూడా మనకి ఇంకొక స్పేస్ అయితే కనిపిస్తుంది. లార్జ్ స్కేల్కి ప్లస్లో అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తున్నాయి. ఈ వెళ్ళ లొకేషన్ వచ్చి సుజాత నగర్ దగ్గరలో వస్తుందండి. BRTS రోడ్డుకి అక్కడ ఉన్న మెయిన్ రోడ్డుకి 1.5 km వస్తుంది. ఈ రైట్ సైడ్లో మనకి ఈస్ట్ ఫేసింగ్తో వుడెన్ డోర్ అయితే కనిపిస్తుంది, వెరీ బిగ్ సైజులో. ఇదంతా హాల్ వస్తుందండి. కిచెన్ దాటిన తర్వాత మనకి డైనింగ్ వచ్చింది. ఇదంతా మనకి హాల్ వస్తుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం సెపరేట్గా అయితే ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఈ చివరిలో మనకి స్పేస్ ఉందండి యూటిలిటీ పర్పస్ కోసం. వెరీ బిగ్ సైజులో అయితే స్పేస్ కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి మనం వస్తున్నప్పుడు కూడా బ్యాక్ సైడ్కి అయితే డైరెక్ట్గా కనెక్టివిటీ కనిపిస్తుంది ఈస్ట్ వైపు నుంచి. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ వెరీ బిగ్ సైజులో అయితే స్పేస్ ఉంది. బస్ స్టాప్ నుంచి మన వెళ్ళే వరకు అయితే ఒక 5 minutes జర్నీ అండి బండి మీద అయితే. పై ఫ్లోర్ ఎలాగుందో చూద్దాం. ఇదంతా మనకి సిట్అవుట్ ఏరియా కింద అయితే ఓపెన్ స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఈ స్పేస్ మనకు ఆల్మోస్ట్ మనకి ఒక హాల్ కింద అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఒక బెడ్రూము, అదేవిధంగా ఇదైతే బాల్కనీ అండి. ఈ బాల్కనీ హైలైట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది కూడా మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజులో అయితే బాల్కనీ విడిచిపెట్టారు. ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. గ్లాస్ ఫినిషింగ్తో అయితే ఫ్రంట్ రోడ్ వైపు అయితే ఎలివేషన్ క్రియేట్ చేశారు. వీళ్ళ కాన్సెప్ట్ బాగుందండి. సిటీకి దగ్గరగా కంప్లీట్గా అయితే హై క్లాస్ పీపుల్స్ అందరూ ఒక చోట హై క్లాస్గా ఉండేటట్టు అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ లేటెస్ట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎక్కువగా గాలి వెలుతురు పాస్ అవ్వడం కోసం అయితే డిజైన్ కనిపిస్తుంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా సేమ్ అండి. మనకి ట్రిపుల్ బాత్రూమ్ సైజు. ఇక్కడ నుంచి డబుల్ బాత్రూమ్ సైజు వస్తుందంటే ఆ ఫ్రంట్ కూడా మనకి ఎక్కువ స్పేస్ విడిచిపెట్టారు. ఒకవేళ డ్రెస్సింగ్ కోసం క్లాత్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే దేనికైనా యూజ్ చేసుకోవడానికి. ఈ రైట్ సైడ్లో మళ్ళీ ఒక చిన్న బాల్కనీ వచ్చిందండి. ఒక సైడ్కి ఈస్ట్ వైపు బాల్కనీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి. కంప్లీట్గా అయితే 3 కిటికీలు, అదేవిధంగా చివరిలో అటాచ్డ్ బాత్రూమ్తో ఒక బెడ్రూమ్ వస్తుంది. పై ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ పైన వచ్చినాయి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా ఇది మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ టెర్రస్ మీదకి వెళ్తే అక్కడ ఎలా ఉందో వ్యూ చూద్దామండి. క్వాలిటీ అయితే బాగుంది, బిల్డింగ్ క్వాలిటీ కానీ కాన్సెప్టు అదేవిధంగా కట్టే విధానం కూడా చాలా చక్కగా కట్టారు. విల్లా స్ట్రాంగ్ అయితే అనిపించింది. ఈ పైన అయితే మనకి వాటర్ ట్యాంక్ కనిపిస్తుందండి. ఒక 2-3 సంవత్సరాల్లో లేదా ఒక 5 సంవత్సరాల్లో అయితే మంచి డిమాండ్ ఉంటుంది ఇటువంటి విల్లాస్కి. ఎందుకంటే సిటీ లోపలైతే మనకు ఉన్నాయి కాబట్టి
కొంతమంది విల్లాస్ ప్లాన్ చేస్తారండి సిటీకి అయితే 40 కిలోమీటర్ల దూరంలో. ఇది అలా కాదు, ఇది ఒక 5 మినిట్స్లో అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్ నుంచి. సేమ్ ఆల్మోస్ట్ అన్ని విల్లాస్ కూడా 34 విల్లాస్ కూడా సేమ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కొనుక్కునేవారు పెయింటింగ్ మార్చుకున్నా లేకపోతే కొంచెం ఎలివేషన్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు గేట్లు అవి పెట్టుకుంటే చిన్న మార్పు అయితే కనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ మనకి ఇది సిమిలర్గా అయితే కనిపిస్తున్నాయండి. ఈ విల్లా తాలూకా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మోర్ అని కనిపిస్తుంది, అందులో మెన్షన్ చేస్తున్నాము. అదేవిధంగా థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేస్తున్నాము. ఈ విల్లా డిజైన్ కానీ వీడియో కానీ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.